హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము ఆంధ్రప్రదేశ్ ఎడ్సెట్ 2024కు సంబంధించినటువంటి నోటిఫికేషన్, అదేవిధంగా దాని యొక్క పూర్తి వివరాలను ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఆ యొక్క వివరాలను అయితే తెలుసుకోండి. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఏపీ ఎడ్సెట్ 2024కు సంబంధించినటువంటి ఏపీ ఎడ్సెట్ రిజిస్ట్రేషన్లు అయితే ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఆంధ్ర యూనివర్సిటీ అయితే ఈ యొక్క ప్రవేశ పరీక్షను అయితే నిర్వహిస్తుంది. అయితే ఈ మేరకు నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. 2024 జూన్ 8వ తేదీన ప్రవేశ పరీక్షను అయితే ఆన్లైన్లో నిర్వహించనున్నారు. అయితే ఎడ్సెట్ 2024 ద్వారా 2 ఏళ్ల బీఈడి కోర్సుతో పాటు స్పెషల్ బీఈడి కోర్సుల్లో ప్రవేశాలను అయితే కల్పించడం అయితే జరుగుతుంది. బీఈడి కోర్సులు చేయాలనుకునే అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను అయితే సమర్పించాల్సి ఉంటుంది. అయితే రెగ్యులర్ బీఈడి కోర్సుతో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్, ఈ యొక్క బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకైతే ఎడ్సెట్ 2024 ద్వారా అడ్మిషన్లను అయితే కల్పిస్తున్నారు. బీఈడి కోర్సుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు బీఏ, బీఎస్సీ, బీఎస్సీ హోమ్ సైన్స్, BA ఓరియంటల్ లాంగ్వేజెస్, బీకామ్, BCA, BBM, BE, బీటెక్ ఫైనల్ ఇయర్ పరీక్షలకు హాజరవుతున్న వారు, కోర్సులు అయితే పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే ఎడ్సెట్ 2024కి అయితే దరఖాస్తు చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అయితే అడ్మిన్ సమయానికి మార్కుల జాబితాను అయితే సమర్పించాల్సి ఉంటుంది. ఎవరైతే ఫైనల్ ఇయర్ కంప్లీట్ కాలేదో చదువుతున్నారో వాళ్ళు అడ్మిషన్ తీసుకునే సమయానికి ఒక మార్కుల జాబితానైతే సమర్పించాల్సి ఉంటుంది. సో దరఖాస్తు చేసే అభ్యర్థులు సంబంధిత డిగ్రీలో కనీసం 50 మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని గ్రూపులు వికలాంగులకు కనీసం 40% మార్కులు అయితే సాధిస్తే సరిపోతుంది. అంటే డిగ్రీ ఏదైనా మనం చేసేటటువంటి డిగ్రీ 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని గ్రూపులు, అదేవిధంగా వికలాంగులకు సంబంధించి 40% మార్కులు సాధిస్తే సరిపోతుంది. అయితే బీఈ, బీటెక్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు మ్యాథ్ మెథడాలజీతో ప్రవేశం కోసం కనీసం 55% మార్కుల్ని మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్లో సాధించాల్సి ఉంటుంది. ఎవరైతే బీటెక్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటే మ్యాథ్ మెథడాలజీలో ప్రవేశం కోసం అయితే వీళ్ళు మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్లో 55% మార్కులతో పాస్ అయి ఉండాలి. అదేవిధంగా దరఖాస్తుదారులకు కనీసం 19 ఏళ్ళ వయసు పూర్తయి ఉండాలి. అంటే 19 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. మరి ఈ యొక్క బీఈడి పరీక్ష ఎలా నిర్వహిస్తారు అనేటటువంటి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఎడ్సెట్ 2024 పరీక్షను ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నాపత్రంలో నిర్వహిస్తారు. 2 గంటల వ్యవధిలో మనము 150 ప్రశ్నలకైతే సమాధానం రాయాల్సి ఉంటుంది. అయితే పార్ట్ ఏలో వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, ఇవి 25 క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి 25 మార్కులుగా ఉండడం అయితే జరుగుతుంది. పార్ట్ బిలో జనరల్ నాలెడ్జ్ 15 మార్కులు, టీచింగ్ ఆప్టిట్యూడ్ 10 మార్కులు అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా పార్ట్ సిలో 5 ఆప్షనల్ సబ్జెక్టులకు 100 ప్రశ్నలకు సమాధానాలు అయితే రాయవలసి ఉంటుంది. అయితే మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళకు 100 మార్కులకు 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మరి అదేవిధంగా సైన్స్ సబ్జెక్ట్ తీసుకునే వాళ్ళు ఫిజికల్ సైన్స్లో 50 ప్రశ్నలు, కెమిస్ట్రీలో 50 ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా బయాలజికల్ సైన్స్ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళకు బాటనీలో 50 మార్కులు, జువాలజీలో 50 మార్కులు రావడం అయితే జరుగుతుంది. మరి సోషల్ స్టడీస్ అభ్యర్థులకైతే జాగ్రఫీ నుంచి 35 మార్కులు, హిస్టరీ నుంచి 30 మార్కులు, సివిక్స్కు 15 మార్కులు, ఎకనామిక్స్ నుంచి వెళ్ళి 20 మార్కులు అయితే ఉంటాయి. అదేవిధంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ వాళ్ళకైతే ఇంగ్లీష్లో నుంచి వెళ్ళి 100 మార్కులు, ఇంగ్లీష్ ప్రశ్నలకు సమాధానాలు రాయవలసి ఉంటుంది. అయితే బీఈడి కోర్సుల్లో ప్రవేశాలకు కనీస అర్హత మార్కులు సాధించాల్సి అయితే ఉంటుంది. జనరల్ అభ్యర్థులు కనీసం 37 మార్కులు సాధించవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకైతే కనీస అర్హత మార్కులు ఏమీ లేవు. వీళ్ళకు అర్హత మార్కులు ఏమీ ఉండవు. కానీ ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. ఎన్ని మార్కులు వచ్చినా కూడా ర్యాంక్ వస్తుంది. సో ఆ ర్యాంకును బట్టి సీట్ అయితే రావడం జరుగుతుంది. కానీ మిగతా అభ్యర్థులకు, జనరల్ అభ్యర్థులకు అయితే
37 మార్క్స్ వస్తేనే క్వాలిఫై అవుతారు కాబట్టి వాళ్ళకు క్వాలిఫై అయితేనే ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. ఈ బీఈడి కోర్సుకు ప్రవేశ పరీక్షకు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ యొక్క అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 450 రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది. బీసీ అభ్యర్థులు 500 రూపాయలు, ఓసీ అభ్యర్థులకు 650 రూపాయలు ఈ యొక్క ఫీజు అయితే ఉండడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి మరొకసారి ముఖ్యమైన తేదీలు కనుక మనం చూసుకున్నట్లయితే ఏపీ ఎడ్సెట్ 2024 నోటిఫికేషన్ వచ్చేసి ఏప్రిల్ 16వ తేదీన విడుదలైంది. అంటే మొన్న విడుదలైంది. ఆన్లైన్లో ఏప్రిల్ 18 గురువారం నుంచి దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. మొన్న గురువారం నుంచి అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే 2024 మే 15వ తేదీ వరకు అయితే దరఖాస్తులను స్వీకరించనున్నారు. సో నెక్స్ట్ మంత్ 15th వరకు అయితే ఈ యొక్క అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. 1000 రూపాయల ఆలస్య రుసుముతో మే 16వ నుంచి 19వ తేదీ వరకు అయితే దరఖాస్తులు స్వీకరిస్తారు. ఒకవేళ ఎవరైనా అప్లై చేయకపోతే మే 16th నుంచి 19th వరకు 1000 రూపాయలు ఎక్స్ట్రా ఫీజుతో మనం అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. అదేవిధంగా అప్పుడు కూడా చేయకపోతే 2000 రూపాయలతో ఎక్స్ట్రా ఫీజుతో మే 20, 21వ తేదీల్లో కూడా ఈ యొక్క అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అయితే దరఖాస్తు ఫీజుల్ని ఆన్లైన్ పద్ధతిలోనే చెల్లించాల్సి కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ బీఈడి ఎంట్రన్స్ దరఖాస్తుల్లో తప్పులను మనం అప్లై చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ జరిగినట్టయితే వాటిని మే 22 నుంచి మే 25వ తేదీ వరకు సవరించుకోవడానికైతే మనకైతే అనుమతినైతే ఇవ్వడం జరుగుతుంది. మే 30వ తేదీన హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే బీఈడి ప్రవేశ పరీక్షకు జూన్ 8 ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అయితే నిర్వహిస్తారు. సో దీనికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ కీ వచ్చేసి జూన్ 15వ తేదీన విడుదలైతే చేయడం జరుగుతుంది. జూన్ 18 వరకు ఈ యొక్క కీపై ఏమైనా అభ్యంతరాలు కనుక ఉన్నట్లయితే వాటిని అయితే స్వీకరించడం అయితే జరుగుతుంది. సో మొత్తంగా ఈ యొక్క బీఈడి 2024 సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 36 పరీక్ష కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఎడ్సెట్ 2024 సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరి ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఈ యొక్క ఎడ్సెట్కి అప్లై చేసే వాళ్ళైతే అప్లికేషన్ చివరి తేదీ మే 15 వరకే ఉంది కాబట్టి తప్పకుండా 15 లోపే మీ యొక్క అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత ఎక్స్ట్రా మనీతో అంటే ఫైన్ మనీతో కట్టడం ఎందుకు. సో మే 15 వరకు అయితే మనము అప్లికేషన్ కంప్లీట్ చేసినట్లయితే హాల్ టికెట్స్ మే 30న, అదేవిధంగా పరీక్ష వచ్చేసి జూన్ 8వ తేదీన అయితే ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఆన్లైన్ ద్వారా నిర్వహించడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.